ఏం పని నేను చెప్పు ఏందో. అయ్యో నువ్వు రా ఉండు. ఏమి చెప్పు ఇప్పుడు. టెన్షన్ పడకరా పోయి. చెప్పు ఏంటో. అయ్యో ఏం దగ్గరికి రా. వద్దు ఏదో పని ఉందని చెప్తే వచ్చిన ఏం పని ఉందో చెప్పు. నీకు నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నేను ఇష్టపడుతున్నాను. నీకు ఏమో తలపై పని చేస్తుందా? నువ్వు నన్ను ఇష్టపడేది అదే నీకు పెళ్ళి అయింది కదా. అయ్యో నీకు తెలుసు కదా నాకు పెళ్ళైంది, కానీ గొడవ అయ్యి తను దూరంగా ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాతో ఉండు అని చెప్తున్నాను. నీకు అసలు తలపై పని చేస్తున్నా. ఇప్పుడు పెళ్ళి అయింది, మంచి ఫ్యామిలీ ఉంది, న్యాయం అన్నాడు. అసలు నువ్వు డిసప్పాయింట్ అని అనుకోలేదు అసలు. అయినా తను ఇక్కడ లేడు కదా, దుబాయ్లో ఉన్నాడు కదా. దుబాయ్లో ఉంటే మళ్ళీ రాలా? నేను ఆయనతో గొడవ పడి దూరంగా ఉంటున్నాను కదా, అందుకే. అయినా నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంది నువ్వు ఎంతో మంచిగా అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా మారిపోయింది. నీ సంగతి ఎవరికైనా తెలిసి దానికి ఊర్లో నా ఇజ్జత్ అంతా పోతుంది. లేదు లేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అరే నాకు కానీ తల్లి, నువ్వు ఉన్నట్టు నేను ఉండదేమో. ఎవరన్నా చూసిరనుకో, మీ ఇంట్లో అయినా సరే, మా దోస్తుగాలైనా ఎవరన్నా చూసిననుకో నా ఇజ్జత్ పోతుంది. నేను నీ లెక్క కాదు, సరేనా? నన్ను విడిచి ఇంకా నన్ను వదిలే ఇంకా. అరే కూర్చో, నేను చూసుకుంటాను కదా, ఎందుకంత భయపడుతున్నావు? అయినా నీకు ఇది ఫస్ట్ టైమా? నాకు నిజంగానే ఫస్ట్ టైం. నన్ను ఎవరు ఇట్లా విలువలే, ఎవరు ఇట్లా మాట్లాడలేదు. నేను చూసుకుంటా. ఎవరైనా చూస్తే నాకు భయం అవుతుంది. ఎవరైనా వచ్చినారు అనుకో ఇంక ఇజ్జత్ అవుతుంది. అరే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. భయం అవుతుంది మేడం, వెళ్ళిపోయింది. అరే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అయినా నేను ఉన్నాను కదా. ఇది కాదండి, నేనున్నాను కదా. శైలు, 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 ఏం చేస్తున్నావే? శైలు, శైలు, పిల్ల ఏం చేస్తుంది? శైలు, వచ్చినప్పుడు ఇంత బాగుంది. ప్రతి అన్నం చాలా వచ్చినాక నన్ను అప్పుడే ఇంత సుఖం చేసుకున్నాను. అయినా నా పవన్లో మాట్లాస్తాను. నేను పౌరుతో కట్టుకోకపోతున్నాను. నీ అర్థం అలాంటిది. ఎంత పొగిడినా తక్కువ. అయ్యో నేనేం అందంగా ఏం లేదు, చాలా అందంగా చాలా. శైలు, 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 ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు శైలు? ఏంది అంతగానో అరుస్తున్నావు? ఈ మాటలు వినిపించినాయి, అందుకే అరిచాను. ఎవరున్నారు లోపల? ఏంటి ఎవరు కనిపించట్లేదే? అయ్యో అదేం లేదు అత్తమ్మ. అదేంటి శైలు, లోపల అబ్బాయిని పెట్టుకొని లేడు అంటావేంటి? ఇందాక అరుపులు వినిపించినాయని చెప్పాను కదా నేను. అది కాదు అత్తమ్మ, ట్యాబ్కి వాటర్ రావట్లేదని తనకి ఫోన్ చేశాను, అందుకనే తను వచ్చాడు. అవునా? మేడం ట్యాబ్ రిపేర్ చేసింది మేడం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. మేడం బిల్లు 200 అయింది. అత్తమ్మ నువ్వు ఇస్తే తను వెళ్ళిపోతాడు. అదేంటి నువ్వు చేపించి నన్ను అడుగుతావేంటి పేమెంట్? అయ్యో మన ఇద్దరు ఒకటే కదా అత్తమ్మ, ఎవరిస్తేనేముంది? ఒకటైనా సరే నువ్వు పిలిపించావు కదా, ఇచ్చి. అయ్యో అత్తమ్మ నువ్వే కదా పెద్ద ఇంటికి పెద్ద దిక్కు, నువ్వే ఇవ్వచ్చు కదా. సర్లే అండి, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా మేడం. సరే ఇప్పుడు వద్దులే. ఓకే అండి. గమ్మ పట్టెక్కింది నాయన, తెలుగు అంటే వీడికి అస్సలు రాని తింటు. అదేంటి శైలు, ఆ అబ్బాయి లోపల డోర్ పెట్టుకొని చేస్తారా ఎవరైనా? అయ్యో అత్తమ్మ అదేం లేదు అత్తమ్మ, బయట నుంచి కుక్కలు అలా ఏమైనా వస్తాయని చెప్పేసి నేను డోర్ వేసాను అత్తమ్మ, అంతకు మించి ఏం లేదు అత్తమ్మ. ఏమో శైలు, నీకే తెలియాలి.
నువ్వేం చేస్తున్నావో నీకే తెలియాలి. ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మన ఇజ్జత్ అంతా పోదా? అయినా ఎందుకులే అత్తమ్మ బాధపడని చెప్పు, మన ఇద్దరం ఒకటే కదా. ఏమో శైలు, ఏం చేస్తున్నావో ఏమో, నీ ఇష్టం శైలు. ఇంకా నీకేమన్నా అంటే కోపం వస్తుంది. నేను లేదు అత్తమ్మ, అదంతా ఏమీ లేదు అత్తమ్మ. ఓన్లీ ట్యాప్ చేయడానికి మాత్రమే తను వచ్చాడు అంతే. మా ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు అత్తమ్మ. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు శైలు. నువ్వైనా అర్థం చేసుకో అత్తమ్మ నన్ను ప్లీజ్. ఏం అర్థం చేసుకోలేదు శైలు? మీరు డోర్ వేసుకొని పెట్టుకొని ఆ అరుపులు అరిపిస్తుంటే నేను విన్నాను కదా చెవులారా. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు అత్తమ్మ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదు నీకు? అబ్బాయి డోర్ పెట్టుకొని ఉన్నాడు కదా శైలు, నీకు అర్థం కావట్లేదా? నేను కళ్ళారా చూశాను కదా శైలు. కోపం తెప్పించక అత్తమ్మ. ఏమా శైలు, ఏమన్నా చేసుకో, నీకేదన్నా కష్టమైపోతుంది శైలు. ఓ ఏమన్నా చేసుకో. ఒకసారి తనకి కాల్ చేస్తే బాగుంటుంది. చేద్దాం. హలో హలో, ఎక్కడున్నావు? నేను శైలుని. అయ్యో, ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు చెప్పు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఎలాగైనా వస్తుంది నేను. సరే ఒకసారి ఇంటికి వస్తావా? నన్నేమంటది? అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆవిడ ఏటికి? అది ఏం జరగదు అసలు. మా అత్తమ్మకి నేను చెప్పేశాను ఆల్రెడీ. ఏమీ లేదు, ఏమీ అనలేదు కూడా. మీరు ఒకసారి రండి ప్లీజ్. సర్లే కానీ నాకు ఒక 30,000 అప్పు కావాలి. వేరే అర్జెంట్గా పని ఉంది, కొంచెం ఇస్తావా? అవును. 30,000 కాదు కదా, నా రోజులో 30 రూపాయలు లేవు. నేను ఏం పని చేస్తాను? నా దగ్గర 30,000 ఉంటే ఖాళీ ఇంట్లో బేకాగా తిరుగుతుంది. 30,000 కాదు కదా, 3 పైసలు లేవు నాకు. అరే మరి నేను ఇప్పుడు ఎలా చేయాలి చెప్పు? నేను వేరే వాళ్ళకి అర్జెంట్గా డబ్బులు ఇవ్వాలి. నేను నా దగ్గర లేవు 30,000. నేను ఎడికెళ్ళేస్తే చెప్పు. నా పని లేదు, ఏం లేదు, ఖాళీగా తింటా తిరుగుతాను. సర్లే, నువ్వు ఒకసారి ఇంటికి రా అర్జెంటుగా. ఇప్పుడైతే రాగానే రాత్రికి చూస్తా. సరే మరి. ఈ ఏషాలు బంద్ చేసుకో. ఈ ఏషాలు బంద్ చేసుకుంటే నువ్వు కరెక్ట్ ఉంటావు. సరే అత్తమ్మ, నాకు నిద్ర వస్తుంది, వెళ్తున్నా. ఎన్నిసార్లు చెప్పిన ఈ అమ్మాయి ఇలానే చేస్తుంది. ఏంటో ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వచ్చేసావా? సరే కానీ మా అత్తమ్మ ఏమైనా బయట చూసిందా? నేను ఎవరు లేరు బయట. అవునా? సరే నువ్వు అయినా నిన్న ఫోన్ చేస్తే రానన్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను అన్నీ గుర్తుకొచ్చి వచ్చేసిన. నిన్న నుంచి సగం నిద్ర పడతలే. అయినా నువ్వు నాకు అప్పుడే ఫోన్లో చెప్పి ఉంటే నేను పొద్దున్నే వస్తుండే, కానీ మీ అత్తమ్మ ఇట్లా ఉంటుందని ఇంకా నైట్ వచ్చింది. నిన్న నుంచి నిద్ర పడతలే. నిన్ను చూసినప్పటి నుంచి నువ్వే ఇంకా నిజంగా నువ్వు నీ అందం, ఈ అందానికి మాత్రం ఏం తక్కువ లేదు, పొగడాలి మాత్రం. నిజంగా చాలా బాగుంది.
సరే నేను ఇప్పుడు నీకు ఒక వీడియో వాట్సాప్లో పంపిస్తున్నాను, చూసుకో, సర్ప్రైజ్, ఓకేనా? అవునా, సరే ఆగు, చూస్తా ఏందో. ఇది ఇప్పుడు రికార్డ్ చేసింది ఇది. అమ్మా, ఎంత మోసం చేసింది నాకు. హలో, ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఏందా వీడియో ఎప్పుడు చూసి చేసినావు అది రికార్డు? నన్ను ఇంటికి వచ్చి ఇంత మోసం చేస్తాను, ఇట్లాంటి దాన్ని అనుకోలేదు నేను. ఏ లేదు, నువ్వు ఇవ్వనన్నావు కదా, అందుకే నేను అలా చేశాను. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఇయ్యలేను. నువ్వు నాకు ఇవ్వకుంటేనగా నేను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను, చూసుకో. ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు ఇస్తే ఇచ్చినట్టు, లేకుంటే వైరల్ చేస్తాను ఈ వీడియోని. సరే, నాకు కొంత టైం ఉంది. సరే, నాకు త్వరగా తెచ్చి ఇవ్వు, ఓకేనా?